ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి దుష్టుల పాలన పోవాలని అంతమొందించాలని కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు దగ్గుమల్ల ప్రసాదరావు, పులివర్తి నాని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దుష్ట పాలనను అంతం చేయాలని వేడుకొన్నారు. అనంతరం గ్రామంలోని అధికార పార్టీని వీడి టీడీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్న 200 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాకాల మండలంలో పలువురు నేతలకు టీడీపీ కండువాలు కప్పి టీడీపీ నాయకుల సమక్షంలో టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పాకాల మండలం కమతంపల్లికి చెందిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ లింగయ్య నాయుడు, మధ్యనాయనపల్లి పంచాయతీ కోనపోయిన ఇండ్లలో సురేంద్ర, ఉప్పరపల్లి పంచాయతీ తువ్వచేను కొత్తవడ్డిపల్లిలో నాగరాజ, పాకాల పంచాయతీ న్యూ కాలనీలో సీనియర్ నేత కుమారస్వామి నాయుడు, గాదంకి పంచాయతీ బత్తినవారిపల్లికి చెందిన బట్టు బ్రదర్స్, తారాపతి రెడ్డి, బాలశేఖర్ రెడ్డి, తులసి, కుమార్ రెడ్డి తదితర నాయకులు టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండగా మా వంతు పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని విజయోత్సవంతో చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. దశరథ నాయుడు గారికి, చాము గారికి, మన గురువు గారికి, గౌతమ్ గారికి, విజయలక్ష్మి గారికి, సురేష్ గారికి, మోహన్ గారికి, బాబురెడ్డి గారికి, ప్రవీణ్ గారికి, ఈశ్వర్ గారికి, వెనకాల ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి, ముందున్నటువంటి నా కుటుంబ సభ్యులకి, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏమేమి చెప్పాలి అన్ని విషయాలు కూడా మన ఎంపీ గారు అయినటువంటి ప్రసాద్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది. నేను మీ గతంలోనే చెప్పా, పాకాల మండలం ఏ విధంగా నేను అభివృద్ధి చేస్తాననేది నాకంటే ఎక్కువ కూడా అని చెప్పాడు. అన్నా ఒకటినా మీకు 2 విన్నపాలు మండలం గురించి. పాకాల హెడ్ క్వార్టర్స్ కి బైపాస్ రోడ్ లేదన్నా, దాన్ని మనం చేయాలన్న. ఫస్ట్ పాకాల మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందన్నా, మా అపరిచితుడు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఏమో కమిషన్ కోసం మంచి బిల్డింగ్ కట్టాడు, కానీ దాంట్లో డాక్టర్లు పెట్టలేదన్నా. డాక్టర్లు కమిషన్ ఇస్తే ఆయన కమిషన్ పెట్టి ఉండేవాడు. కమిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ డాక్టర్లు పెట్టలేదన్నా. మనం 24 hours డాక్టర్లు పెట్టి ఏర్పాటు చేయాలన్నా. అదేవిధంగా 108 అంబులెన్స్ 2 పెట్టాలన్నా. దామల్ చెరువు సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి 2 పెట్టాలన్నా. అదేవిధంగా మండలానికి మొత్తం అన్నా కొంచెం మాట్లాడుతున్నా ప్లీజ్. నా ముఖ్యమైన సమస్యగా ఇక్కడ ఇంతకుముందు చూస్తుంటారు మీరు, రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే జంక్షన్, రైల్వే జంక్షన్ 3వ ప్లేస్ లో ఉంది రైల్వే జంక్షన్ పాకాలన్నా. ఈ రోజు ఆ పాకాల రైల్వే జంక్షన్ లేదన్నా. ఇక్కడున్న రైల్వే జంక్షన్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయిందన్నా. మీరు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం, పాతది అయినా సొంత పుట్టిన గడ్డ. మీరు ఎంపీ గారు గెలుస్తా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా గెలుస్తున్నాం. మన ముగ్గురు కలిసి ఈ రైల్వే జంక్షన్ తేకపోయినా రైల్వేకి సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించింది ఏదైనా రిపేర్ అయినా ఏదైనా ఒకటి తెచ్చి ఇస్తే ఇక్కడ అందరికి ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా పాకాల మండల హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి చెందుతుందినా, దీనికి సహకరించాలన్న మన ఇద్దరు కూడా సభాముఖం కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా దామల్ చెరువు మండలం పక్కనైనా అది కూడా మేజర్ పంచాయతీనా. ఆ దామల్ చెరువు కూడా బైపాస్ రోడ్ లేదన్నా, బైపాస్ రోడ్ వేయాలి. అక్కడ బీసీ సోదరులు, ముస్లిం సోదరులు, ఎస్సీ సోదరులు ఎక్కువనా, వాళ్ళకి గార్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి తేవాలన్నా. ఆల్రెడీ మనం ఒకసారి ఇంతకుముందు లోకేష్ బాబు గారు కుప్పంలో వచ్చిన గార్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడిచ్చాడన్నా. మన ఇద్దరు కలిసి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఇండస్ట్రీ పెట్టించే బాధ్యత మన ఇద్దరు తీసుకోవాలని కూడా సభాముఖం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ మ్యాంగో సంబంధించిన మండీలు ఉన్నాయన్నా, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలి. అక్కడ ముస్లిం సోదరులకు సంబంధించి షాదీ మాల్ ఉంది, దాన్ని బాగా కట్టించే బాధ్యత తీసుకోవాలని కూడా మిమ్మల్ని కూడా నన్ను అందరూ కూడా ఇక్కడుండే అభిప్రాయం కోరుకుంటున్నాను. ఇక్కడుండే అందరూ కూడా వజ్జేరిపల్లి అంటే తెలుగుదేశం 1-2 ఈ రోజు అందరూ క్లీన్ స్వీప్ అయింది. అందరూ అన్నదమ్ములా కలిసేద్దాం. నేను మళ్ళా చెప్తానా, నేను మీ అందరి మనిషిని, ఏం కావాలో చేసి పెడతా. పాకాల మండలం నా సొంత మండలం. దీంట్లో ఇప్పుడే దశరథ నాయుడు చెప్పినట్టు మనం 10,000 మెజార్టీ తేవాలి. మన ఈరోజు పార్టీ పేరు నమ్మకంతో, మనందరి పేరు నమ్మకంతో కూడా మన జెడ్పీటీసీ గారు వచ్చారు, ఎంపీటీసీ గారు వచ్చారు, వైసీపీ గారు మన బాలశంకర్ గారు కానీ, గురుమూర్తి గారు కానీ, మన ఎస్సీ లీడర్ అయినటువంటి జింగిల్మెట్ చంద్రన్న గారి ఈ రోజు వచ్చి బందారపల్లికి సంబంధించిన తారాపతి గారు, బాలా గారు, తులసి గారు కానీ వాళ్ళందరూ కూడా చేరడం జరిగిందినా. ఇంకా చాలా మంది చేరారన్న, మేము ఊరికి ఎప్పుడు చెప్తున్నాం. దీని తర్వాత పురుగుల తిరుపతి చాలా ఉన్నాయి. సురేంద్ర గారు కానీ, పోలవరం ఇల్లు కానీ, రామరెడ్డి ఇల్లు కానీ అన్ని చోట్ల చేస్తా ఉన్నారు.
మీకు అందరూ చెప్తున్నా, పాకాల మండలం మనం స్వీప్ చేద్దాం. మండలం ఏ విధంగా అభివృద్ధి చెందుతో నేను చేసి చూపిస్తానని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఇస్తేనే మనం బాగుంటామని, మనలో మనకి ఏ అభిప్రాయాలను వదిలేద్దామన్నా. మన సొంత కుటుంబ సభ్య సమస్యలో మన సొంత అభిప్రాయాలను వదిలేసి ఈ 25 రోజులు తెలుగుదేశం పార్టీ జెండా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ మనం ముందుకు పోవాలి. ఈ రోజు పెద్ద ఆయన గారు మీకు తెలుసు 75 4 రేపు వస్తే 75 సంవత్సరాలు అడుగు పెడుతుంది. ఈ వయసులో కూడా రోజుకు 3 మీటింగ్లు 3 జిల్లాల్లో పెడుతున్నాడు. ఎండకి నేను మొన్న వెళ్ళినప్పుడు చూసా, గోపాలపురంలో కానీ పక్కన ఉన్నటువంటి అనకాపల్లిలో కూడా ఆ ఎండకి ఒక అరగంట సేపు ఉండకపోయినాం. అటువంటి చోట ఆయన మీటింగ్లు పెట్టున్నా అంటే ఆలోచించండి. ఆ వయసులో అంత పెద్ద ఆయన కర్మ పట్ల మన కోసం దయచేసి మన అందరూ ఇక్కడుండే పెద్దలకు అందరికి కానీ తమ్ముళ్ళకి కానీ అందరికి ఈగోయిజం చేద్దాం. మనందరూ ఓటుగా పోటీ ఈ మండలానికి సక్సెస్ అయ్యేది పెద్ద కారణం కదా. ఆ రోజు రామూర్తి అన్నని ఏ విధంగా గెలిపించాం, వీళ్ళు ఉన్నారు వెంకటాద్రి కానీ ప్రసాద్ అని కానీ మన కనకన్న కానీ చిన్నపనాయుడు కానీ అందరూ, చిన్నపనాయుడు అని పేరు చెప్పొద్దు మన అయిపోతుంది అందరూ చెప్పిన చిన్నపనాయుడు అన్న గారు కానీ అందరూ ప్రతి ఒక్కరు ఉన్న వీడ ఏ విధంగా మనం గెలిపించినామో ఆ విధంగా అందరూ గెలిపించాను అన్న. నేను మీ సభ్యుడిగా ఉంటాను. నాతో పాటు మన ఎంపీ గారు దుర్గా ప్రసాద్ అన్న గారు నాకు చేతోడు వాదోడుగా ఉంటాం. మా ఇద్దరికి అవినీతి లేదు. ₹1 ఊరు చెందొద్దు. మేమిద్దరం ఎక్కడైనా అవినీతి చేస్తే మీకు ఇంతమంది కూడా చెప్పా, చంద్రనేని టవర్ క్లాక్ నిలబెట్టి తీయండి, లేదా పాకాల మండల హెడ్ క్వార్టర్స్ ఎన్టీఆర్ స్టాచ్యూ గారు కానీ అంబేద్కర్ స్టాచ్యూ గారు నిలబెట్టి అడగండి. అవినీతి మేము ఇద్దరం చేస్తే మనం డెవలప్ చేస్తాం. మేము ఇద్దరం దయచేసి ఇది అర్థం చేసుకుని, సభ అయిపోయింది కాబట్టి మన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అందరినీ కూడా కోరుకుంటున్నా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, తెలుగుదేశం, 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 జనసేన, 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 బీజేపీ, 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 ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు అందరూ ఇక్కడే కూర్చొని ఎవరు లీడర్స్, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మరి ఈ కంపంపల్లి ప్రజలకి నా నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా దేనికోసం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనే ముఖ్య ఉద్దేశం. ఎందుకు చేయాలనుకుంటాము అంటే, ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగాల్సిన పరిపాలన ఏది జరగటం లేదు. ఇది అసమర్థమైన పరిపాలన అయిపోయింది, అరాచకమైన పరిపాలన అయిపోయింది. వీటిల్లో మనం అన్ని సమస్యలు మాట్లాడుకుంటే మనకు టైం కాకపోతే 2 విషయాలు మీతో చెప్తాను నేను. ఒకటి, మన యువత ఎదుర్కొంటున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిరుద్యోగం. ఎందుకు వస్తుంది నిరుద్యోగం? అందరూ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ డిఎస్సీ లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు వస్తున్న ఉద్యోగాలు ఎంత శాతం? 20% కూడా లేదు. 80% ఉద్యోగాలు పరిశ్రమలు ఇవ్వాలి మనకు. ఈ పరిశ్రమలు ఎందుకు రాలేకపోతుంది? ఇక్కడికి పరిశ్రమలు రాకపోవడానికి కారణం అంటే, ఏ పరిశ్రమ అయినా ఏ ప్రాంతానికైనా రావాలంటే ఆ ప్రభుత్వం మీద, ఆ పరిశ్రమ పెట్టిన వాడికి నమ్మకం కలగాలి. ఈ పరిపాలన బాగుంది, ఈయన అడ్మినిస్ట్రేషన్ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, మేము వస్తే వీడికి నాకు సౌకర్యాలు కల్పిస్తాడని ఒక నమ్మకం కల్పించాలి. అట్లాంటి నమ్మకాన్ని ఈ 4.5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్పించడంలో ఖచ్చితంగా విఫలమైపోయింది. కానీ ఉద్యోగాలు లేకుండా ఉన్న మన వాళ్ళకి వస్తున్న నష్టం ఏంటంటే, రోజు రోజుకి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తున్నారు, డిగ్రీల నుంచి వస్తున్నారు, పాలిటెక్నిక్ నుంచి వస్తున్నారు, ఐటీఐ నుంచి వస్తున్నారు, 100 మందికి కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ? వీళ్ళకి పని కల్పించాలి. వీళ్ళకి పని కల్పించకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు డబ్బులు అడగలేక, చిన్న చిన్న కూలి పనులు చేసుకోలేక నలిగిపోతున్నారు. ఈ నిరుద్యోగం బాధ ఏంటో మేము అనిపించాం కాబట్టి, నిరుద్యోగం అనేది పెద్ద బాధాకరమైన జబ్బు. ఈ జబ్బు నుంచి బయటపడాలంటే యువకులకి ఎంత కష్టమైందో మనకు తెలుసు. అయితే దీనికి తోడు, ఈ ఒక్కొక్క వ్యక్తి ఎవరన్నా తాగుంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికిన దాకా అతనికి లివర్ కానీ కిడ్నీ కానీ పాడవదు. కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతుందంటే, వాళ్ళు డబ్బు చేసుకోవడం కోసం కెమికల్ వాడి తయారు చేస్తున్నారు.
వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు బ్రాండెడ్ అంతా పంపించేసి కెమికల్ వాడి లిక్కర్ తయారు చేసుకుంటున్నారు. ఆ లిక్కర్ని ఏపీపీసీఎల్కి ఇస్తారు. ఒక విధంగా డబ్బు చేసుకుంటున్నారు. ఎట్లంటే 1000 కార్టూన్లు కానీ తీసుకెళ్తే, లేకపోతే 10,000 కార్టూన్లు కానీ బయటకు వస్తే 20% అకౌంట్ అవుతుంది, 80% అన్అకౌంటెడ్. ఏపీపీఎస్ఎల్కి వస్తే అక్కడ నుంచి షాపులకు వెళ్ళిపోతాయి. మీరు ఈ రోజు ఎవరికైనా షాప్ దగ్గరికి వెళ్ళి అడగండి, డబ్బులు ఇస్తే క్యాష్ ఇస్తే ఇస్తాను, కార్డు ఇస్తే ఇదో, లేకపోతే నేను గూగుల్ పే చేస్తాను ఈయన అంటాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ క్యాష్ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయి బ్రౌరీస్ కార్పొరేషన్కి వెళ్ళిపోయి ఆ శక్తుల్లోకి వెళ్ళిపోతుంది. మీ అందరూ తెలుసు ఆ శక్తులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు ఈ క్యాష్ చేసుకుని మన మీదకి కృషి కలుపుతున్నారు. ఇప్పుడు ఈ రోజు అందరూ నారాయణ గెలుస్తాడు, ప్రసాదరావు గెలుస్తాడు మనం అనుకుంటున్నాం. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియట్లేదు. ఆయన చాప కింద నీరులాగా ఈ ఉత్తరగా వచ్చిన డబ్బుల్ని, స్మగ్లింగ్ లో వచ్చిన డబ్బుల్ని ఈ విధంగా వాడుతున్నారు. దీన్ని నివారించాలంటే, మన యువతను కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని పంపించాలి. ఆలోచించండి పెద్దలు. మన యువతను మనం బాగు చేసుకున్నావా? మన యువతను మనం పాడు చేసుకున్నావా? మనం చనిపోదామా? ఇప్పటికి చీప్ లిక్కర్ చదివితే ఈ 5 ఏళ్లలో స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. 30,000 మంది చనిపోయారు. ఎవరికైనా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఈ లిక్కర్ 5 ఏళ్లలో? కేవలం కారణం లివరు, కిడ్నీ జబ్బులు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు నిర్వీర్యం చేసేస్తాం. వీళ్ళు ఏమైపోతారు రేపు? వీళ్ళు సరిదారి నడవడానికి పోగా వాళ్ళకి మత్తు పదార్థాలు అందుబాటులో పెడుతున్నాం, గంజాయి అందుబాటులో పెడుతున్నాం, లిక్కర్ అందుబాటులో పెడుతున్నాం. వాళ్ళు తప్పు కాదు, తల్లిదండ్రులుగా మన తప్పై కూర్చుంటుంది. కనుక మన యువతను మనం సేవ్ చేసుకుందాం. లిక్కర్ ఎలా అన్యాయం చేస్తున్నారు ఎవరో అడిగితే చెప్తాను, చాలా టైం పడుతుంది. గంజాయి ఎలా చేయాలంటే వాళ్ళని బానిసలు చేసేస్తుంది. లిక్కర్ అని మీ అందరికీ తెలుసు. ప్రతి ప్రభుత్వం ఇక్కడ నుంచి రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. కోర్టులో స్థలం తక్కువైపోయి ఇట్లాంటి ప్రపోజల్ పెడుతున్నాడు. ఈ ప్రపోజల్ కూడా మనం చేయించుకున్నాం. జంక్షన్ అయితే ఎప్పుడు వస్తూ ఇలాంటి ఫాలో అయింది కాబట్టి దాన్ని కూడా మనం ప్రయత్నం. కుటుంబ సభ్యులకందరికీ నా నమస్కారము. నిజంగా చాలా సంతోషంగా ఉంది. లింగయ్య గారు మేము ఎంపీపీగా సెలెక్ట్ అయినప్పుడు, నేను ఎంపీపీగా సెలెక్ట్ అయినప్పుడు మాతోనే ఉన్నారు. మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళారు. ఇప్పుడు మన కుటుంబంలోకి చేరడం అనేది చాలా శుభసూచకమన్నా. మీ హెల్ప్ ఎప్పుడు మాకు ఉండాలన్నా. అలాగే ప్రతి ఒక్కరూ నాని అన్న కోసము చాలా హార్డ్ వర్క్ చేయాలి. అన్న గెలిచారు అనేది కాదు. జూన్ 4వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ భగవంతుని నమ్ముకుంటూ మన పని గట్టిగా చేయాలి. మన పని అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనము అడుక్కోవాలి, ఖచ్చితంగా నాని అన్నకి వేయండి అని. అన్న గెలిచిపోయినాడు అనేసి దయచేసి ఎవరు ఉండద్దండి. మన పని మనం చేసుకుందాం. అలాగే నాని అన్న గెలుపు కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో నమస్కరిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. శ్రీ నాని గారికి, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ జన ప్రబంధనం చూస్తుంటే, ఈ పాకాల పంచాయతీలో జన ప్రబంధనం చూస్తుంటే మన అభ్యర్థులు ఇద్దరు ఆల్రెడీ గెలిచేశారు ఇంకా అధికారి అందరికీ అనిపిస్తుంది. ఈరోజు వలసల పరంపర జరుగుతూనే ఉంది పాకాల మండలంలో. గ్రాఫిక్స్ లో చూపిస్తున్న అభివృద్ధి చేసి ఉంటే ఇంత పెద్ద ఎత్తున వలసలు ఎందుకు వెళ్తాయి అనే ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. చంద్రగిరి ఫ్యామిలీ హటావో, చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ కో బచావో, ఇలా ఇదే కాన్సెప్ట్ లో మనం ఇదే నినాదంతో ముందుకెళ్తూ మన అభ్యర్థులిద్దరిని మంచి మెజార్టీతో మన పేదమ నాని అన్నగారిని అసెంబ్లీకి పంపించి మన ప్రతినిధిగా అనే ఒక స్పృహలో మనం పనిచేస్తూ ఒక యుద్ధ సైనికుల వల్లే పనిచేసి అన్నది తర్వాత మన ఎంపీ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ అన్నది జూన్ 4వ తారీఖున అందరి ఒళ్ళు గగ్గురు కొట్టేలా పులివర్తి వెంకట మణిప్రసాద్ అనే నేను అంటూ అసెంబ్లీలో అన్నా ప్రమాణ స్వీకారం చేసే రోజు 45 రోజుల్లో ఉన్నది. అలాగే దగ్గుమల్ల ప్రసాదరావు గారు కూడా
ఢిల్లీలో ప్రమాణ స్వీకారం ఎంపీగా చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ అభ్యర్థి ప్రసాద్ గారికి, మన చంద్రగిరి కాన్స్టిట్యూషన్ కాబోయే ఎమ్మెల్యే గారికి, నాని గారికి, కమతంపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, బీజేపీ నాయకులకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఈ రోజు మన లింగయ్య సోదరుడు 3 నెలల క్రితం మాట చెప్పాడు. సోదరా, నేను పార్టీలో చేరుతున్నాను, ఖచ్చితంగా మా అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాత వస్తాయని కూడా నాకు మాట ఇచ్చాడు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా నానికి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కమతంపల్లి చూస్తా ఉంటే మన పాకాల మండలం ఎప్పుడు మెజార్టీ అంత మెజార్టీ వస్తుందని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు ఎందుకంటే మన పులిపట్టి నాని ఈ సొంత ఊరు, మన అందరితో కూడా అందరూ చూస్తున్నాం. 6 మండలాల కంటే కూడా పాకాల మండలం 10,000 మెజార్టీ రావాలని మీరు తెప్పిస్తారని మీకు అంత ధైర్యం ఉందని కూడా నేను మనస్ఫూర్తిగా నేను చూస్తున్నాను. ఎందుకంటే 2019లో కూడా మనందరూ కష్టపడి ఎన్ని పంచాయతీలు ఇనామీ చేపించప్ప గర్వంగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు మన చిత్తూరు జిల్లా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది చెప్పేవారు, అయ్యా నిన్న ఒక ఇనామ సర్పంచ్ అయింది, రేపైతే అవుతుంది, ఎల్లుండి అవుతుంది. ఆ విధంగా చేసిన రోజులు, చూపించిన రోజులు ఈ చంద్రగిరి కాన్స్టిట్యూషన్ మనం గుర్తుపెట్టుకోవాలి అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరు మనం ఈ రోజు అందరూ నాయకులే, ప్రతి ఇంటికి ఒక నాయకుడు ఉన్నాం, ప్రతి ఊరికి 10 మంది నాయకులు ఉన్నారు. కాబట్టి మా అందరూ కూడా ఏ బూత్ లో ఎంత మెజార్టీ మనం వస్తుందో ఒకసారి మనస్ఫూర్తిగా మీరు ఆలోచించాల. ఎందుకంటే నేను ఒకసారి చూశాను, నేను మా ఊర్లో 15 ఓట్లు ఉన్నాయి, మాకు 15 ఓట్లు వస్తాయి, ఇంకా అవతల ఊర్లో ఎన్ని ఓట్లు రావాలా?
దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.